హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్ ఈరోజు వచ్చేసి కుకింగ్ చేయబోతున్నా. మళ్ళీ నేనైతే పులిహోర రెడీ చేద్దామని అనుకుంటున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమంటే, ఫస్ట్ అయితే మనము పులిహోరకి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిల్లీ, గ్రౌండ్ నట్ పౌడర్, తెలుసు కదా టర్మరిక్ పౌడర్, అండ్ జీలకర్ర. నెక్స్ట్ వచ్చేసి అదే నిమ్మకాయ వాటర్. అండ్ ఫస్ట్ మనకు కావాల్సినది ఆయిల్, అండ్ తర్వాత టర్మరిక్ వాటర్, చింతపండు, అండ్ తర్వాత కరివేపాకు. పులిహోరకి కావాల్సిన పదార్థాలు మొత్తం చూశారు కదా. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం సిలిండర్ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత లైటర్తో ఇలా కొట్టేస్తే ఫ్లేమ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇది తక్కువ చేసేసుకుందాం, ఫ్లేమ్ తక్కువ ఫ్లేమ్లో ఉండాలి. ఇది తీసేసుకుంటున్నా. మనమైతే ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టేసుకుందాం. గ్రౌండ్ నట్స్ పల్లీలు వేసుకుందాం. జీలకర్ర చూడండి, జీలకర్ర అయితే పెట్టేసిన. లాస్ట్కి అయితే నేను ఇది చిల్లీస్ పెట్టేసుకుంటున్నా. అది కూడా చాలా మరిగినాయి. ఇది పెట్టేస్తున్నా ఇప్పుడు. చూడండి చాలా బాగా వస్తున్నాయి. కరివేపాకు చూడండి గైస్, ఇప్పుడు మొత్తం మరిగినాయి. ఇప్పుడు మనం లాస్ట్కి టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం బాగా కలిపేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదా గైస్, మొత్తం వేసేసుకున్నా. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్ అయితే అయిపోతుంది. ఈ లోపల మనము చింతపండు చూడండి, చింతపండుని మనం చాలా మెల్ట్ చేయాలి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు అందులో వేసేస్తే ఒక పని అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. అంత తర్వాత కలిపేయడమే పులిహోరని. పులిహోర ఎలా కలుపుతారో మీకు కూడా బాగా తెలుసు. ఇప్పుడైతే అయిపోయింది. అందులో వేసేస్తున్నా ఈ వాటర్ మొత్తం. ఇందులో గుజ్జులు ఉంటాయి కదా, కొన్ని ఉండనియాలి. ఎందుకంటే అప్పుడే మనకు కొంచెం ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇది అంటే ఇప్పుడు మనము పులిహోర చేసినట్టు ఉంటుంది అది పెడితే. లేకుంటే అది మీ ఇష్టం, అది నేనైతే అలానే చేస్తా. ఇప్పుడైనా వాటర్ మొత్తం పెట్టేస్తున్నా. చూడండి ఇది మొత్తం ఇంకా ఒక 10 మినిట్స్ ఉండాలి మొత్తం. అంటే ఇప్పుడు మనం కర్డ్ ఎలా ఉంటుందో మొత్తం పల్చగా కాకుండా గడ్డగట్టాలి. అప్పుడే ఫ్లేమ్ నుంచి తీయాలి. అంతవరకు ఇది చాలా వరకు ఇంకా వేడి చేయాలి ఇంకా. ఓకే, మరి చూడండి, చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి. వచ్చేసింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మెయిన్ ఇది ఆఫ్ చేయాలి. ఇది ఆఫ్ చేయకపోతే నాకు డౌట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుల్గా ఉంది కాబట్టి మనం తప్పకుండా ఆఫ్ చేయాలి. అది ఆఫ్ చేయకపోతే మనకి ప్రాబ్లం వస్తుంది. తక్కువ ఉంటే ఏం కాదు, ఎక్కువ ఫుల్గా ఉంటే కంపల్సరీగా ఆఫ్ చేయాలి అది. ఇప్పుడు వచ్చేసి ఇది తీసేసుకుంటున్నా, వాటర్ మొత్తం తీసేసుకుంటున్నా. ఒక చోట పెట్టేస్తున్నా ఇక్కడ. చూడండి చాలా బాగా వచ్చింది కదా. వెయిట్ ఏ మినిట్. చూడండి, నేను ఇలా బాగా తింటా. అంటే అన్నంలో వేసుకొని బాగుంటుంది. ఇలా ఒక కర్రీ లాగానే ఉంది ఇది. ఇప్పుడు వచ్చేసి మనమైతే పెద్ద బౌల్ తీసుకున్నా, ఎందుకంటే ఇందులో పులిహోర మొత్తం కలపాలి కదా. ఇప్పుడు మనం రైస్ అయితే తీసుకుందాం. చూడండి రైస్ అయితే చాలా ఉంది. మనం ఇందులో నుంచి సగం తీసేసుకుందాం. సగం అయితే నేను అంటే మళ్ళీ
ఈవినింగ్ తినాలి కదా, ఈవినింగ్ కోసమని కొంచెమే ఉంచుకుంటా, మిగతాయి మొత్తం ఒక బౌల్లో పెట్టేస్తా. ఐ థింక్ సరిపోతుంది అనుకుంటా ఇవన్నీ. లాస్ట్కి అయితే కొంచెమే ఉంచుకుంటా, ఎందుకంటే అంత వద్దు, అంత కూడా తినను నేను కూడా. ఇదే ఇంతే చాలు, లాస్ట్కి తినాలి ఇది, అంటే ఈవినింగ్ టైంలో. ఇప్పుడైతే ఇవన్నీ మనము ఇది మొత్తం పలగొట్టాలి. పలగొడితేనే అప్పుడు మనకు టేస్ట్ అనేది వచ్చేస్తుంది, అంటే కలపడానికి రాదు, టేస్ట్ అని కాదు, ఇది మొత్తం ఇరగొట్టేయాలి. అప్పుడే మనం ఈజీగా కలపవచ్చు. నా హ్యాండ్ అయితే నేను వాష్ చేసేసుకున్నా మంచిగా ఇందాక. ఇప్పుడేనైతే నేను హ్యాండ్తోనే కలపబోతున్నా, ఎందుకంటే చాలా ఈజీగా అయిపోతుంది హ్యాండ్తో, అందుకనే. చూడండి ఇలా మొత్తం గడ్డ ఉంటాయి కదా, అది మొత్తం ఇరగొట్టేయాలి. అప్పుడే మనకు సింపుల్గా కలుపుకోవచ్చు మమ్మీ. అందుకోసం నేనైతే చూడండి ఇది చేసుకుంటున్నా. చాలా బాగుంది. కొంచెం మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి గడ్డలు, అవి మొత్తం ఇరగొట్టేస్తే మొత్తం ఈజీగా కలుపుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు ఎలా ఉంటుందో బయటికి వెళ్ళి. మొత్తం ఫస్ట్ అయితే నేను హ్యాండ్ వాష్ చేసేసుకుంటా, దాని తర్వాత మనం అది పెడతాం. ఇది ఫస్ట్ మనం ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకొని కొంచెం మరగనియాలి కదా. చూడండి గైస్, లాస్ట్కి అయితే పులిహోర మొత్తం అయిపోయింది. చూడండి వేడి వేడి పులిహోర. చూడండి గైస్, చూస్తున్నారు కదా. ఐ థింక్ సరిగ్గా కనిపించడం లేదు. అయిపోయింది పులిహోర అయితే. మేమైతే ఇలా చేసుకుంటాం, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, సరేనా? బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్, సీ యూ, మళ్ళీ కలుద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీ టిక్ టాకర్ తరుణ్ని. బాయ్, ఐ లవ్ యూ.